కరీంనగర్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి నుంచి వైద్య కళాశాలగా మారిన సదుపాయాలు అంతంత మాత్రమే. ఆసుపత్రి అప్గ్రేడ్ కోసం నిర్మించాల్సిన భవనాలను పట్టించుకునేవారు లేకపోవడంతో పాత భవనంలో ఆసుపత్రి కొనసాగుతుండగా వైద్యం కోసం రావాలంటేనే రోగులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్లోని నిమ్స్ తరహాలో కొత్త ఆసుపత్రి భవనం నిర్మిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత ప్రణాళికను మార్చింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రత్యామ్నాయంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే అన్ని విభాగాలు అందుబాటులోకి వస్తాయని భావించింది. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న 350 పడకలు అదనంగా 150 పడకలు కలిపి మొత్తం 500 పడకల అధునాతన భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 17 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి మొత్తం 50 కోట్లతో కొత్త ఆసుపత్రి భవనం నిర్మించాలని నిర్ణయించారు. అయితే వేగంగా భవన నిర్మాణాలు జరగకపోవడం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా భవన నిర్మాణాలు పూర్తికాక పాత భవనంలో సరైన సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల నుంచి రోగులు వస్తుంటారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది బ్రోకర్లుగా మారి రోగుల్ని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని రోగుల బంధువులు చెప్తున్నారు. ఆసుపత్రిలో మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం, అక్కడే ఉండే పరిస్థితి లేదని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు కానివ్వండి, అది రోగులకు కానివ్వండి, మూత్రశాలలు ఇతర సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. మూత్రశాలలో ఉన్నటువంటి ఆ కుండీలన్నీ కూడా పలిగిపోయి ఉన్నాయి. అదేవిధంగా అక్కడ దుర్వాసన ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సరైనటువంటి వైద్యాన్ని అందించేందుకు, అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించి నిధులు కేటాయించి ఒక ఆసుపత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఉందని, మెరుగైనటువంటి వైద్య సౌకర్యం అదే ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇక్కడ సిబ్బంది కూడా మరి రోగుల పట్ల అసలు ఏ మాత్రం కనికరం చూపడం లేదు. వికలాంగులు ఎవరైనా వస్తే కూడా అసలు ఎటు వెళ్ళాలి ఏందని చెప్పడం లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి వికలాంగులకు, వృద్ధులకు సపరేట్ ఒక సిబ్బంది ఏర్పాటు చేసి వాళ్ళను ఆసుపత్రికి తీసుకుపోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఓలు ప్రైవేట్ హాస్పిటల్లకు పంపిస్తూ కమిషన్లు తీసుకుంటారు కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎక్స్రే స్కానింగ్ తీసుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళు ఆ స్కానింగ్ సంబంధించినటువంటి కేవలం మీరు ఫోటో తీసుకొని అని చెప్తున్నారు, కానీ ఆ ఫిలింలు మాత్రం ఇవ్వడం లేదు. దీని వలన పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దాని మీద దృష్టి సారించి ఆ ఫిలింలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వాష్రూమ్స్ కానీ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. క్లీనింగ్ చేసేటువంటి వాళ్ళు లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా లేవు. ఎంఆర్ఐ సిటీ స్కాన్ కానీ కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల అగడాలు చుట్టుమిస్తూ ఉన్నాయి. ఇటు ఈ 108లో సంబంధిత సదూర 20-30 కిలోమీటర్లు తీసుకొచ్చిన వాళ్ళం కూడా వేరే హాస్పిటల్కి సంబంధిత డాక్టర్లు కావచ్చు కానీ, పిఆర్ఓలు కానీ వీళ్ళే బయటికి రిఫర్ చేస్తూ ఉన్నారు కమిషన్ బేస్ మీద. కాబట్టి వీటన్నిటిని కూడా సూపరింటెండెంట్ కానీ, డిఎంఎన్హెచ్ఓ కానీ దీని మీద పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పర్యవేక్షణ ఉండాలి. వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే పిఆర్ఓలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ వాళ్ళ ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వైద్య విధాన పరిషత్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి ఆసుపత్రి మారినా భవన నిర్మాణం సహా అదనపు విభాగాలు రావాల్సిన అవసరం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు. అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగినా ప్రత్యేక విభాగాలు అందుబాటులోకి రాలేదని తెలిపారు. ప్రస్తుతం వైద్య కళాశాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మనకిది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్గా కన్వర్ట్ అయ్యి 1.5 year అవుతుందండి. మనకి సెన్సస్ చూసుకుంటే ఓపీ కానీ, ఐపీ సేవలు కానీ చాలా పెరిగినాయి. ఇన్వెస్టిగేషన్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్కి వచ్చినప్పటికి కొంచెం మనకైతే తక్కువ ఉన్నాయి. అవి మనం గవర్నమెంట్కి టచ్లో ఉన్నాం. వాటిని మాకు అతి త్వరలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఎస్ఆర్లు లేరు. అట్లనే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీగా ఉంది. రేడియాలజీ విభాగంలో కొద్దిగా మాకు సపోర్ట్ కావాలి. మేము అదే డిఎంఈ గారికి లెటర్లు రాస్తున్నాము. అవి వస్తే మనకు సిటీ సేవ పరీక్ష అనేది ఇక్కడ బాగా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. కొన్ని ఎక్స్రే ఫిలిమ్స్ మాకు బడ్జెట్ పరంగా కొంచెం సమస్యలు ఉండటం వలన మేము అందరికీ ఫిలిమ్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. కానీ మేము అన్ని రికార్డ్స్ అయితే ఉంటున్నాయి. మొబైల్లో వాటిల్లో డిఆర్ సిస్టమ్ ఇప్పుడు మనం చేసేది దాంట్లో సేవ్ చేయడం అయితే జరుగుతుంది. పెన్ డ్రైవ్లో మనం ఉంచుతున్నాము. ఏ కేసీ అయినా కానీ మనకి డీటెయిల్స్ కావాలంటే మనకి అందుబాటులోకి ఉంటాయి. ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరుగుతున్నందున ప్రభుత్వం వెంటనే కూల్చేసిన భవనాల ప్రాంతంలో కొత్తవి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.